మై నేమ్ ఇస్ సుధారాణి. సో నేను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే మాకు ఎన్హెచ్ఎం క్యాడర్లోని టోటల్గా 6 years కంప్లీట్ అయిన వాళ్ళందరికీ కూడా రెగ్యులరైజ్ చేయాలని జియో పాస్ చేసింది, కానీ ఇప్పటికొచ్చి రెగ్యులరైజ్ చేయలేదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇన్సెంటివ్స్ అనేది మాకు ఎవ్రీ మంత్ కూడా వెయ్యాలి, కానీ ఇవన్నీ ఇన్సెంటివ్స్ కూడా లాస్ట్ 1 year నుంచి ఇన్సెంటివ్స్ వెయ్యట్లేదు. సో 40,000 శాలరీ అని చెప్పేసి ఓన్లీ 25,000 పే అనేది ఇస్తున్నారు. సో అది ఎంతవరకు నిజం అనేది మీరు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే 40,000 అని చెప్పేసి 25,000 అనేది ఓన్లీ శాలరీ మాత్రమే ఇస్తున్నారు. నెక్స్ట్ ఏవైతే మేము ఉంటున్నామో అద్దె బకాయిలు కూడా చెల్లించాలి. నెక్స్ట్ పెండింగ్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు వెంటనే విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాము. నెక్స్ట్ మాకు హెచ్ఆర్ పాలసీ కానీ ఈపీఎఫ్ఓ కానీ ఇవన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇది ఒక 1 day నుంచి కాదు, టోటల్గా ఈ రోజుతో 20 రోజులు అంటే 19 days నుంచి కంటిన్యూస్గా సమ్మె అనేది ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా అయితే 40% హైక్ అవ్వాలనేది కోరుకుంటున్నాం. ఎందుకంటే అయితే ఫిక్స్డ్ పే కానీ లేదంటే రెగ్యులరైజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. We want justice. 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 స్వేచ్ఛల ఐక్యత